ఇలా ఉండి వర్క్ పీస్ ని కోసి అరగదీసి మొత్తానికి కష్టపడితే ఇలా వచ్చింది మాకు లాస్ట్ కి. దీనికోసం రక్తాలే చిందించాము. ఇంక ఈ రోజు క్లాస్ లోకి వస్తే ఇది కొత్త జాబ్ స్టార్ట్ చేసాము. పీస్ చేతికి రాగానే మెజరింగ్ తీసుకుని ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేసాము. ఒక పక్క నుంచి ఇలా కష్టపడుతుంటే ఇంకో పక్క నుంచి వీడు వచ్చి సైలెంట్ గా ఐడెంటిటీ కార్డులు తీస్తున్నాడు. వీడేమో కుట్టే సుత్తు లూజ్ అయితే దాన్ని తిరిగి కొడుతున్నాడు మరీ లూజ్ అవడానికి. ఎక్స్ట్రా పీస్ ఏమి కట్ అవ్వకుండా వుడ్ కాబట్టి చాలా స్లోగా చేసుకుంటూ వస్తున్నాము. కార్పెంటరీ లో తీసుకున్నంత కేర్ మేము ఇంకే వర్క్ షాప్ లోని తీసుకోలేదు, అంత కేర్ తీసుకుంటున్నాము ఈ పీస్ చేయడానికి. అయినా సార్ చెప్పేటప్పుడు బానే వచ్చింది కానీ మేము చేసేటప్పుడు మాత్రం ఎక్స్ట్రా పీసులు అనేవి చాలా కట్ అవుతున్నాయి. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, మేము ఒక సైడ్ కొడుతుంటే అది మొత్తం ఊడొస్తుంది. మేము కొట్టేది మధ్యలో అయితే ఆ సైడ్ పీసులు కూడా పైకి వచ్చేస్తున్నాయి. ఎంత స్లోగా చేసినా సరే కట్ అవలసిన పీసులు ఎక్స్ట్రాగా కట్ అయినాయి. ఇప్పుడు గమ్మేసి అంటించాలి. ఎక్స్ట్రాగా ఇన్ని పీసులు కట్ అయినాయి. ఫెవికాల్ తెచ్చి స్లోగా ఎక్కడెక్కడైతే పీసులు ఉన్నాయో కరెక్ట్ గా షేప్ లో అంటించుకుంటున్నాము. ఊడొచ్చిన పీసులు కూడా మాకు పని తగ్గించడం కోసం కరెక్ట్ గా షేప్ లో మాత్రమే తగిలినాయి. ఫైనల్ టచ్ ఇచ్చిన తర్వాత ఊడి వచ్చిన వర్క్ పీస్ ఇంకా గట్టిగా అంటడం కోసం ఆ వర్క్ పీస్ చేసేటప్పుడు వచ్చిన పౌడర్ దానిపైన వేసి అంటించాము. ఫైనల్ గా సార్ దగ్గరికి వెళ్లి గ్రేడ్లు అయితే వేయించుకుని కిందన పడిన వేస్ట్ అంతా క్లీన్ చేసుకుని ఈ రోజుతో ఫస్ట్ ఇయర్ వర్క్ షాప్ అయితే శుభం కార్డు వేసాము.